వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను విద్య. కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ అంతిమ సంస్కారాలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తారంటూ జరుగుతున్న ప్రచారానికి ఆయన కుటుంబ సభ్యులు మరియు వైఎస్ఆర్సీపీ నేత జక్కంపూడి రాజా క్లారిటీ ఇచ్చారు. మాకు మీ ప్రభుత్వ లాంఛనాలు వద్దు, ఆ ముసలి కన్నీరు అసలే వద్దు అంటూ ఆయన ప్రభుత్వానికి తెగేసి చెప్పారు. కిర్లంపూడిలో జక్కంపూడి రాజా చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రజల కోసమే బతికిన నాయకుడు. ఆయన అంతిమయాత్ర అంత్యక్రియలు కూడా ప్రజల మధ్య జరుగుతాయని జక్కంపూడి తేల్చి చెప్పారు. ముద్రగడ అంటే కేవలం ఒక సామాజిక వర్గానికి పరిమితమైన నేత కాదు. ఈ మట్టిలో ఆయన నిలువెత్తు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి దళితులు, వెనుకబడిన వర్గాలతో పాటు అన్ని వర్గాల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకోవడం జరిగిందన్నారు జక్కంపూడి. దూరం నుంచి చూసే వారికి ఉద్యమకారుడిగా కనిపించే ముద్రగడ దగ్గరి వారికి మాత్రం అపారమైన ప్రేమను పంచే ఎమోషనల్ బాండింగ్ ఉన్న మనిషిగా చెప్పుకొచ్చారు. ఆయన మరణం ఈ ప్రాంత ప్రజలకే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా తీరని లోటుని, పార్టీల లైన్ దాటి ఆయన్ని అభినందించే ప్రతి ఒక్కరూ వచ్చి నివాళులు అర్పించవచ్చని జక్కంపూడి రాజా స్పష్టం చేశారు. కానీ ఈ అంతిమ వీడ్కోల్ వేళ ముద్రగడ ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు కుటుంబ సభ్యులు అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. బ్రతుకున్నంత కాలం ఆయన్ని పాలకులే కాదు, అధికారులు కూడా మానసికంగా వేధించారని, నానా రకాలుగా ఇబ్బంది పెట్టి చివరికి ఆయన భార్య పిల్లల పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తించారని జక్కంపూడి రాజా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలనైనా లెక్క చేయకుండా పోరాడిన ఒక గొప్ప నాయకుడు కన్ను మూసిన తర్వాత ఇప్పుడు మనసులో లేని ప్రేమను నటిస్తూ పలకరించే ముసలి కన్నీరు తమకు అవసరం లేదని తేల్చి చెప్పారు. అధికారం కోసం ఎన్నడూ ఆరాటపడని ముద్రగడ అంతిమయాత్ర ఎటువంటి ప్రభుత్వ హంగులు లేకుండా కేవలం ఆయనను ప్రాణంగా ప్రేమించే సామాన్య ప్రజల మధ్య సాగుతుందని జక్కంపూడి రాజా చెప్పారు. సమాజం కోసం, సామాజిక న్యాయం కోసం ముద్రగడ పద్మనాభం ఎల్లప్పుడూ బలంగా కొంతమంది పోలీస్ అధికారుల ద్వారా ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించే యోచనలో ఉందనే సమాచారం తమకు అందిందని, అయితే తమకు ఆ నటన అవసరం లేదని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా పాలకుల తీరుపై నిప్పులు చెరిగారు. ముద్రగడ బ్రతికున్నంత కాలం ఆయన్ని అనేక రకాలుగా వేధించారు, ఇబ్బందులు పెట్టారు, తీవ్రంగా అవమానించారు. తుని ఘటన తర్వాత ఆయన ఇల్లే ఒక జైలుగా మార్చి చివరికి ఆయన కుటుంబ సభ్యుల పట్ల, మహిళల పట్ల కూడా పోలీసులు అత్యంత అసభ్యంగా ప్రవర్తించారు. ఇవన్నీ చేసి ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత ఎవరి మనసులో లేనటువంటి ప్రేమని బయటకు నటించడం కోసం చేసే ప్రయత్నాలను, ఆ ముసలి కన్నిటిని మేము అంగీకరించాం. ఆయన ఎప్పుడూ అధికారం వెనుక పరిగెత్తలేదు. ఎన్నో సందర్భాల్లో చేతికి వచ్చిన మంత్రి పదవులనే తృణప్రాయంగా వదిలేశారు. కాబట్టి ఆయన చివరి క్షణాలు కూడా కేవలం ప్రజల మధ్యనే, వారిని ప్రాణంగా అభిమానించే వారి మధ్యనే సాగుతాయి తప్ప ప్రభుత్వపరమైన హంగులు మాకు వద్దని జక్కంపూడి స్పష్టం చేశారు.